ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క పత్రికా సమావేశంలో కూర్చున్నటువంటి మా గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో గాను ఇటు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థి డికే అరుణ గారు మన యొక్క ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు అనేక కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది. వాడు వీడు అని సంబోధిస్తూ కనీసం ఒక ముఖ్యమంత్రికి విలువయకుండా మాట్లాడుతున్న గౌరవ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అయినటువంటి డికే అరుణమ్మ ఈరోజు కోడంగల్ ప్రజల తరపున, అదేవిధంగా నారాయణపేట ప్రజల తరపున, మక్తాల్ ప్రజల తరపున, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజల తరపున మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. మీరు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక్క రూపాయైనా తీసుకొచ్చినరా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కేబినెట్గా ఉండి కనీసం పాలమూరు జిల్లాకు కనీసం ఒక ఇసుకంతైన అభివృద్ధిని తీసుకురాలే. ఈరోజు నేను అభ్యర్థిని, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఈరోజు మనం అంతా అభివృద్ధి చేసుకుని అంటున్నారు. మరి 10 ఏళ్లకెళ్ళి కేంద్రంలో నరేంద్ర మోడీ గారే ఉండే కదా, మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన విషయాన్ని ఏ రోజైనా ఒక్కరోజు మాట్లాడావా? మా యొక్క జీవన చరణ విషయం మీరు ఈరోజు కృష్ణమ్మ పక్కనే పారుతున్నా తాగడానికి గంటె నీళ్ళు లేక ఈ ప్రాంత ప్రజలు బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పోతుంటే అధికారం అనుభవించినావు, లక్షల కోట్లు సంపాదించుకున్నావు, కానీ ఈ ప్రాంత ప్రజల గురించి మాట్లాడలే. ఈరోజు నరేంద్ర మోడీ ఏదో చేస్తాడు, నాడతాడని ఈరోజు మాట్లాడుతున్నావే. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, కనీసం పాలమూరి రంగారెడ్డికి ఈరోజు ఒక ప్రత్యేక హోదాను తీసుకురాలే. దత్తమ్మలు మీరు బీజేపీ వాళ్ళు, మీరా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేవాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టండి అంటున్నావు, ఎందుకు ఓడగొట్టాలని ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఇంత ఆలోచన చేయలే. ఎస్పెషల్లీ మక్తాల్, నారాయణపేట, కోడంగల్లో ఉన్నటువంటి ప్రజలు ఇంత ఆలోచన చేయాలి. ఎందుకు కూడా కొట్టలే రేవంత్ రెడ్డి గారిని? ఎందుకు ఢిల్లీలో యొక్క వారి ఆత్మగౌరవాన్ని ఎందుకు ఈరోజు కిందికి దించే ప్రయత్నం చేస్తున్న డికే అన్నారు? ఈరోజు ఏదైతే కోడంగల్, మక్తాలు, నారాయణపేట యొక్క నీళ్ళని, ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళని 3500 కోట్లు తీసుకొచ్చి వచ్చిన 100 ఏళ్లలోనే పనులు ప్రారంభించినందుకు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలనా? ఈ కోడంగల్ ప్రజలు ఎవరు అడగలేకుండే ఎక్కడో కర్ణాటక బార్డర్లు పాడేసినట్టున్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో దాదాపు ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు కోచి తీసుకున్నా, కోడంగల్ తీసుకున్నా, మద్దూరు తీసుకున్నా, కొత్తపల్లి తీసుకున్నా, ఈరోజు బొమ్మరేస్పేట తీసుకున్నా, దౌలతాబాద్ తీసుకున్నా, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కాలేజీలు తీసుకొచ్చి దాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నందుకు ఓడగొట్టాలనా? ఈరోజు మెడికల్ అంటే ఈరోజు ఉన్నతుడు ఏదో మెడికల్ ఏదైనా వైద్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తాండూరో మహబూబ్నగర్ పోవాల్సిన పరిస్థితి ఉండే. అలాంటి నా కోట్లేసి గెలిపించిన ఈ ప్రజలకు ఏదో చేయాలని ఒక మెడికల్ కాలేజీని, దానితో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 మెడికల్ కాలేజీని ఈరోజు ఎరంపల్లి, కోడంగల్ మండలం ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలా? ఎందుకు ఓడగొట్టాలని ప్రశ్నిస్తున్నా. 70 ఏళ్లకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలే. ఈరోజు మేమందరం సపోర్ట్గా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి పాడి పంటలతో సంపూర్ణంగా అభివృద్ధి వైపు తీసుకుపోతున్నందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా? మీరు ఏమన్నా ఈరోజు కేవలం మతం అంటున్నాం. ఈరోజు మతం అనేది ఈ హైందవ ధర్మంలో ఎప్పుడో 1000 ఏళ్ళకెళ్ళి వచ్చినటువంటి హైందవ ధర్మంలో నిరంతరం ఇక్కడ గంగా, జమున అని దయపడుకుంటా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ తారతమ్యం లేకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు. వీళ్ళు నీకు నిజమైన దేశభక్తి ఉంటే ఈ దేశం కోసం ఏం చేస్తున్నావు? పక్క చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటాడు, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని చూపిట్టారు. ఈరోజు జై శ్రీరామ్ పేరుతో ఈ రాజకీయాలు చేస్తున్నాం. రాముడు అంటే మా గుండెలో ఉన్న వ్యక్తి, మేము ఎప్పుడు రాజకీయంగా వాడుకోలే. ఇది ఒక హిందుత్వ ధర్మానికి సంబంధించి రాజకీయాలు ఒకవైపు, దేవుని యొక్క భక్తి ఒకవైపు, ఆ విధంగా ఉండాలి. ఈ 10 ఏళ్లకెళ్ళి దేశ జీడిపి 8.8 మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈరోజు 2.8. నిరుద్యోగం కోట్లలో పెరిగిపోయింది. దాని మీద ఆలోచన పెట్టారు. ఎందుకంటే యువ పురుషులు ఎవరైనా